రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ వరి సాగులు అనేటివి మొత్తం గూడా ఈ సమయంలో వచ్చేసి 30 రోజులు, 40 రోజులు, 60 రోజులు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ వరి సాగులు అనేటివి మొత్తం గూడా ఈ పొట్ట దశకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వరి సాగులో చూసుకున్నట్లయితే ఈ మొక్కలు అనేటివి ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు ఎక్కువగా ఈ పొటాష్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఈ వరి సాగులో ఆర్గానిక్ పొటాష్ ఏసుకోవాలా? మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనగా ఈ రసాయనిక ఈ పొటాష్ ఏసుకోవాలా అనేది మొత్తం గూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా వచ్చేసి ఈ రసాయనిక ఈ పొటాష్ అయినటువంటి ఎంఓపి అనగా ఈ మ్యూరేట్ ఆఫ్ ఈ పొటాష్ అనేది మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మార్కెట్‌లోకి ఆర్గానిక్ పొటాష్ గూడా రావడం జరిగింది. ఈ రెండిట్లలో ఏది మనం ఏసుకుంటే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అనేది మొత్తం గూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్‌ని చూస్తున్నారు గానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు గనక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్‌లోకి వెళ్తుంది. ఓకే అండి. వరి సాగులో ముందుగా ఈ పొటాష్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే వరి సాగులో ఈ పొటాష్ అనేది మొక్కలకు రోగనిరోధక శక్తిని అందించటానికి అంతేకాదండి ఈ గింజలు అనేటివి మంచి సైజు, రంగు, నాణ్యత ఎక్కువగా రావటానికి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంతేకాదండి ఈ మొక్కలలో ఈ కిరణజన్య సమయక్రియ అనేది సక్రమంగా జరగటానికి ఈ ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఈ డెవలప్‌మెంట్ అవ్వటానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఈ మార్కెట్‌లో ఎక్కువగా ఎంఓపి అనగా ఈ రసాయనిక ఈ పొటాష్ అనేది ఎక్కువగా అందుబాటులో ఉండేది. దీన్నే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని, లేదు అంటే K2O అని, లేకుంటే పొటాషియం ఆక్సైడ్ అని, లేకపోతే పొటాషియం క్లోరైడ్ అని ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసి 60% ఈ పొటాష్ అనేది ఇందులో ఉంటుంది. అయితే ఈ రసాయనిక ఎరువులను ఎక్కువ మోతాదులో వాడుకోవడం ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి కర్బన శాతం అనేది మొత్తమే తగ్గిపోయి రైతులకు అనుకున్న స్థాయిలో ఈ దిగుబడి అనేది మొత్తమే రావడం లేదు. అయితే ఇలాంటి సమయంలోనే మార్కెట్‌లోకి వచ్చేసి ఆర్గానిక్ పొటాష్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. ఈ ఆర్గానిక్ ఈ పొటాష్‌లో మనం చూసుకున్నట్లయితే 14.5% ఈ పొటాష్ అనేది ఇందులో ఉంటుంది. అంతేకాదండి ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆర్గానిక్ పొటాష్ అనేది ఇందులో ఉంటుంది. అలాగే ప్రోటీన్స్, హైడ్రోలైజేట్ మొదలైన పోషక పదార్థాలు కూడా ఇందులో ఉంటాయండి. దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 25 కేజీల చొప్పున మనం వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఒక ఎకరానికి ఒక 25 కేజీల ఆర్గానిక్ పొటాషు దీనితో పాటే మనము వచ్చేసి ఒక 25 కేజీల యూరియా అండి. ఈ రెండిటి కాంబినేషన్‌లో మనం వేసుకున్నట్లయితే ఈ భూమిలో ఈ పీహెచ్ వాల్యూ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంతే కాదండి ఇది మొత్తం గూడా ఆర్గానిక్ రూపంలో ఈ పొటాష్ అనేది ఉంటుంది కాబట్టి మొత్తం గూడా ఈ భూమిలో ఈ పీహెచ్ వాల్యూ, ఈ కర్బన శాతం అనేది ఎక్కువగా డెవలప్ అయ్యి మనం ఏసినటువంటి ఈ పొటాష్ అనేది వెంటనే ఈ మొక్కలు తీసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంఓపి దీన్ని గనక మనం ఏసినట్లయితే ఇందులో వచ్చేసి ఈ రసాయనిక ఈ ఎరువుల మోతాదు అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి ఈ క్లోరైడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మొత్తం గూడా అది ఏం చేస్తుందంటే ఈ భూమి యొక్క ఈ పీహెచ్ వాల్యూని మొత్తం గూడా కంట్రోల్ చేస్తుంది. అంటే దీనివల్ల మనము ఏసినటువంటి ఆ పొటాష్ అనేది ఆ మొక్కలు వెంటనే గ్రహించుకోకుండా అలాగే ఉండిపోతుందండి. దీనివల్ల రైతుకు భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదండి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆ రసాయనిక ఆ ఎరువుల మోతాదు అనేది మొత్తం గూడా ఆ భూమిలోనే ఉండిపోతుంది. దీనివల్ల మనం ఏసినటువంటి ఈ పంటలు అనేటివి సరిగా రావండి. అయితే ఇక్కడ రైతులు ముఖ్యంగా ఒక మ్యాటర్‌ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మన ఈ భూమి యొక్క ఈ పీహెచ్ వాల్యూ అనేది 6-8% ఈ మధ్యలో గనుక ఉన్నట్లయితే మనం ఏసినటువంటి ఎలాంటి ఎరువైనా గూడా ఆ మొక్కలు వెంటనే గ్రహించుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు ఆర్గానిక్ పొటాష్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక 25 కేజీలు దీనితో పాటే యూరియా అండి. ఇది వచ్చేసి ఒక 25 కేజీలు. ఈ రెండిటిని గనక మీరు మిక్స్ చేసుకొని మీ వరి సాగులో గనక మీరు ఏసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి అలాగే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి.